ఒకే విధంగా ఉండరు నార్మల్‌గా. పిల్లలు కొంతమంది చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది షార్ప్‌గా ఉంటారు. కొంతమంది డల్‌గా ఉంటారు. కొంతమంది ఏమి మాట్లాడరు. నువ్వు ఎంత అరిసినా కూడా సైలెంట్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే దానికి కారణం ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అది చాలా పెద్ద టాపిక్ అది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటే లెఫ్ట్ బ్రెయినోళ్ళు భయంకరమైన స్పీడ్ ఉంటారు. రైట్ బ్రెయినోళ్ళు చాలా కామ్‌గా ఉంటారు. డల్‌గా ఉంటారు. ఏం మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు స్కూల్స్‌లోకెళ్తే టీచరు కొంతమందిని అడిగినప్పుడు రైట్ బ్రెయినోడు రెస్పాండ్ అవ్వడు. రెస్పాండ్ కానప్పుడు టీచర్ కోపమొస్తది. కోపమొచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఒకవేళ ఇన్ కేసు చేతిలో ఏదైనా బెత్తం ఉంటే వాడు కొడతాడు గ్యారంటీగా. ప్లస్ కొట్టేది పక్కన పెడితే ఏం మాటలొస్తాయంటే, ఎందుకురా బుర్రే పని చేయదురా, మొద్దుబారిపోయిందిరా మీ బ్రెయిను అని ఒక చిన్న పిల్లవాడినంటే ఏమవుతదంటే, వాడు అదే మైండ్‌లో పెట్టుకుంటాడు. అలాగే నువ్వు 4, 5 సార్లు చెప్తే, అది వాడు విని కండిషన్ అయిన తర్వాత వాడింకా ఏమీ కూడా చేయటానికి ముందుకు రాడు. వాడి బ్రెయిను పనిచేసే తీరు మారదు. వాడు అలాగే ఉంటాడు. అందుకనే మనం ఎక్కువగా స్టూడెంట్స్‌తో, చిన్న పిల్లలతో డీల్ చేసేటప్పుడు ఏంటంటే, ఎప్పుడూ కూడా నెగెటివ్ వర్డ్స్ వాడకూడదు. పాజిటివ్‌గా మాట్లాడాలి. నీ వల్ల అవద్ది. నువ్వు ఏదైనా చేయగలవు. నీకు అద్భుతమైన మెమొరీ ఉందని చెప్పడం చూడండి. మీరు చెప్పండి. ఆటోమేటిక్‌గా వాడు ఎంత డల్లర్ అయినా సరే, వాడెంత మూర్ఖుడైనా సరే, వాడి పరిస్థితులు ఎలా ఉన్నా సరే డెవలప్‌మెంట్‌లోకి వస్తాడు. సో, మనము మాట్లాడే మాటలే కండిషన్. మనం మాట్లాడే మాటలే ప్రతి మనిషి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తాయి. ఈ విషయం తెలియకుండా నేను ఒక టీచర్‌నయ్యి ఎట్ట పడితే అట్ట మాట్లాడి, ఎవరిని పడితే ఏదంటే అది మాట్లాడి, వాడిలా ఉన్నాడు, వీడు ఉన్నాడు, నీ బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంది, నీ బ్యాక్‌గ్రౌండ్ అలా ఉంది అంటే ఉపయోగాలు ఉండవు. అర్థం చేసుకోవడం, కరెక్ట్‌గా ప్రోగ్రామ్ చేయడం, వాడు ఏ స్టేజ్‌లో ఉన్నాడో వాడిని ఏం చేస్తే డెవలప్ అవుతాడు. ఈ ప్రోగ్రామ్ మనం చేయగలిగితే అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవడం అవుతాం. భవిష్యత్తు తరాల్లో పిల్లలు కూడా ఎక్కడ కూడా సూసైడ్ చేసుకోవడం కానీ, బిల్డింగ్‌లో దూకడం కానీ, చిన్న చిన్న వాటికి అలజడులు రావడం కానీ, ఎటువంటి ఏమీ ఉండవు. అది మ్యాటర్.